ఏ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైమ్ ఆన్లైన్ క్లాసెస్. మరి మీ ముందుకు రావడం జరిగింది జీకే రాము సార్ క్లాసెస్. మరి జీకే రాము సార్ మీకు తెలిసినా మరి రెండు రాష్ట్రాలు ఏపీ తెలంగాణలో మనం జీకే కరెంట్ అఫైర్స్ బోధిస్తున్న నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో నెంబర్ ఆఫ్ గతంలో చెప్పుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా స్టాండర్డ్ జీకే పర్పస్లో ఇంపార్టెంట్ టాపిక్. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా పుస్తకాలు రచయితలు. స్టాండర్డ్ జీకే పర్పస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పుస్తకాలు రచయితలు లేదా గ్రంథాలు రచయితలు. దీంట్లో బయోగ్రఫీలు ఉంటాయి, ఆటోబయోగ్రఫీలు ఉంటాయి. నాన్న బయోగ్రఫీ అంటే ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను మరొక వ్యక్తి రాస్తాడు. ఆటోబయోగ్రఫీ అంటే తనకి తానే రాసుకోవడం జరుగుతుంది. దీన్ని ఆటోబయోగ్రఫీ అంటారు నాన్న. ఓకేనా. పుస్తకాలు రచయితలు లేదా గ్రంథాలు లేదా రచయితలు. ఓకేనా సార్. మరి లేదా దీన్ని బుక్స్ అండ్ ఆథర్స్ అంటారు. గత ఎగ్జామ్స్లో మనం గమనిస్తే డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి, సింగిల్ లైన్ క్వశ్చన్స్ వచ్చాయి, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్. ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ పర్పస్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతుంది. జతపరచం అంటాడు. ఒకవైపు బుక్స్ ఇస్తాడు, మరొక వైపు ఆ బుక్స్ రాసిన రచయితలు ఎవరు అంటాడు సార్. ఓకేనా. హెడ్డింగ్ పెట్టుకోండి. పుస్తకాలు రచయితలు, బుక్స్ అండ్ ఆథర్స్. పుస్తకాలు రచయితలు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకున్నాం. దీన్ని గ్రంథాలు అనొచ్చు, బుక్స్ అండ్ ఆథర్స్. నాన్న చూద్దాం మరి. ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని బుక్ ఎవరు రాశారంటాడు. ద ఫేమస్ పర్సన్, సౌత్ ఆఫ్రికా చెందిన వ్యక్తి, భారతరత్న అవార్డు పొందిన సెకండ్ ఫారినర్, భారతరత్న అవార్డు పొందిన రెండవ విదేశీయుడు ఎవరు సార్ అంటే నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా రాసిన ఒక ఫేమస్ బుక్ అని గుర్తు రావాలి. ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఓకేనా సార్. ద స్ట్రగుల్. ద స్ట్రగుల్. The struggle in my life. 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 The long walk to freedom. The struggle in my life అని బుక్ రాసింది కూడా నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా అని గుర్తు రావాలి. వెరీ ఇంపార్టెంట్ సార్. నెల్సన్ మండేలాకు 1990లో భారతరత్న వచ్చింది. భారతరత్న అవార్డు పొందిన సెకండ్ ఫారినర్గా మనం డిస్కషన్ చేస్తాం సార్. భారతరత్న అవార్డు పొందిన ఫస్ట్ ఫారినర్, తొలి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అన్న. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఈయనకి 1987లో రావడము జరిగిందనేది నీ మైండ్లో ఉండాలి. నెక్స్ట్ బుక్ చూద్దాం మరి. నెక్స్ట్ బుక్ ద వైట్ టైగర్. ద వైట్ టైగర్. ద వైట్ టైగర్. ఇది ఈ పుస్తకము బుక్కర్ ప్రైజ్ అవార్డు కూడా పొందింది. ద వైట్ టైగర్ బుక్ రాసింది అరవింద్ అడిగా. అరవింద్ అడిగా. అరవింద్ అడిగా. ఓకేనా సార్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఇది బుక్కర్ ప్రైజ్ అవార్డు వచ్చింది. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఎవరు రాస్తారు సార్ అంటే అరుంధతి రాయ్. అరుంధతి రాయ్ గారు రాయడం జరిగింది సార్. అరుంధతి రాయ్ గారు బుక్కర్ ప్రైజ్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళగా పాస్ట్ ఇండియన్ ఉమెన్ అరుంధతి రాయ్. అరుంధతి రాయ్. అరుంధతి భట్టాచార్య అండి వేరొక పర్సన్. అరుంధతి భట్టాచార్య పాస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉమెన్ చైర్మన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్ట్ ఉమెన్ చైర్మన్ ఆమె అరుంధతి భట్టాచార్య. ఇక్కడ ఎవరు అరుంధతి రాయ్. నెక్స్ట్ వన్ ఇన్ ఏ ఫ్రీ స్టేట్. ఇన్ ఏ ఫ్రీ స్టేట్. ఇన్ ఏ ఫ్రీ స్టేటు విఎస్ నైపాల్ రాస్తారు. విఎస్ నైపాల్ రాయడం జరిగింది సార్. విఎస్ నైపాల్ ఇన్ ఏ ఫ్రీ స్టేట్. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మిడ్ నైట్. మిడ్ నైట్. మిడ్ నైట్ చిల్డ్రన్. మిడ్ నైట్ చిల్డ్రన్ బుక్ రాసింది సల్మాన్ రష్దీ గారు రాస్తారు. సల్మాన్ రష్దీ.
సల్మాన్ రష్దీ గారు రాసిన బుక్ మిడ్ నైట్ చిల్డ్రన్ వెరీ ఇంపార్టెన్స్ అవుతుందనా గమనించండి. ఈ సల్మాన్ రష్దీ మరొక ఫేమస్ బుక్ ఉంది. ఇది మరి ఇటీవల కాలంలో రాశారు విక్టరీ సిటీ. ఎవరు రాశారు? సల్మాన్ రష్దీనా. బుక్కర్ ప్రైజ్ అవార్డు పొందిన తొలి భారతీయుడిగా చెప్పుకోవచ్చు. ఈయన రాసిన పుస్తకానికి, ఈయన రాసిన నవలకి బుక్కర్ ప్రైజ్ అవార్డు రావడం జరిగింది సార్. నెక్స్ట్ వన్ డిస్కవరీ ఆఫ్ ఇండియా. ద ఫేమస్ పర్సన్, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్ లాల్ నెహ్రూ రాసిన ఒక బుక్ నాన్న డిస్కవరీ ఆఫ్ ఇండియా. జవహర్ లాల్ నెహ్రూ అని గుర్తు రావాలి. ఈయన చాలా బుక్స్ రాశారు. ద గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అని బుక్ రాసిన కూడా ఈయనే. ద గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అని బుక్ రాసింది ఎవరు సార్ అంటే జవహర్ లాల్ నెహ్రూ అని గుర్తు రావాలి. నెక్స్ట్ వన్ ఐ డేర్ అని బుక్ రాసింది పాస్ట్ ఇండియన్ ఉమెన్ ఐపీఎస్ కిరణ్ బేడి. ఐ డేర్ అని బుక్ రాసింది కిరణ్ బేడి గారు రాశారు. కిరణ్ బేడి. ఈమె ఇంకో బుక్ రాశారు ఫియర్లెస్ గవర్నెన్స్ అని బుక్ రాసింది కూడా ఎవరు సార్ అంటే మనకి ఆమెన కిరణ్ బేడి. ఇండియాస్ పాస్ట్ ఉమెన్ ఐపీఎస్ కిరణ్ బేడి. ఇండియాస్ పాస్ట్ ఉమెన్ డీజీపీ కాంచనా చౌదరి భట్టాచార్య. ఇండియన్ ఉమెన్ ఐఏఎస్ అన్నా జార్జ్ మల్హోత్రా అనేది గుర్తు రావాలి. చాలా ఇంపార్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ మై ట్రూత్ అని బుక్ రాసింది మహాత్మా గాంధీ. ఎంకే గాంధీ గారిని గుర్తు రావాలి. మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనల్గా పిలుస్తారు, జాతీయ పితగా పిలుస్తారు సార్. మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2వ తారీఖున జన్మించారు. గుజరాత్లోని 1948 జనవరి 30న మరణించారు సార్. ఎస్ సార్ ను ఎస్. నెక్స్ట్ వన్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. అని బుక్ రాసింది ఎవరు అంటే మై ట్రూత్ రాసింది ఇందిరాగాంధీ. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అయితే గాంధీ, మహాత్మా గాంధీ. ఇక్కడ మహాత్మా గాంధీ రావాలి, ఇక్కడ ఇందిరాగాంధీ గుర్తు రావాలి. మై ట్రూత్ ఇందిరాగాంధీ. ఫాస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారు రాసిన బుక్. 14 బ్యాంకులను జాతీయం చేసిన ప్రధాని, 14 బ్యాంక్స్ నేషనలైజేషన్ 1969. ఓకేనా సార్. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ రాసింది గాంధీ గారు 1869 అక్టోబర్ 2న జన్మించడం గుర్తు రావాలి. నెక్స్ట్ వన్ రాజతరంగని అనే పుస్తకాన్ని సంస్కృత భాషలో రాస్తుంది, సాంస్క్రిట్ లాంగ్వేజ్ రాస్తుంది ఎవరు సార్ అంటే కలహానుడు లేదా కలహానా పిలుస్తారు. కలహానుడు నానా. ఓకేనా. నెక్స్ట్ వన్ గాథా సప్తసతి అనే బుక్ రాసింది హాలుడు రాసిన బుక్ పేరు గాథా సప్తసతి. ఎస్ ఆర్ నో ఎస్. నెక్స్ట్ వన్ ఆముక్తమాల్యద. దీనికి మరొక పేరే విష్ణు చితిమ అని పిలుస్తారు. ఆముక్తమాల్యదకి మరొక పేరు విష్ణు చితియము. ఎవరు రాస్తారు సరైన శ్రీకృష్ణదేవరాయలు. ఎస్కేడివి అని పిలుస్తాం. శ్రీకృష్ణదేవరాయలు. ఓకేనా. విజయనగర సామ్రాజ్యం అంటామే. హంపి విజయనగరం కర్ణాటక దగ్గర ఉంది. విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం 4 రాజ్యాలు పాలించాయి. సంగమ, సాలువ, తులువ, అరవేటి. ఈ 4 రాజ్యాల్లో శ్రీకృష్ణదేవరాయలు ఏ రాజ్యానికి చెందినవాడు? విజయనగర సామ్రాజ్యానికి చెందినవాడు. ఈ 4 రాజ్యాల్లో గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయలు సార్. ఓకేనా. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవుల్ని అష్టదిగ్గజాలు అంటారు. అష్టదిగ్గజాలు ఎవరు సార్? ఎన్టీఆర్ పద్మ అని కూడబెట్టుకుంటాం.
ఎన్టీఆర్ పద్మ, నంది తిమ్మన్న, తెనాలి రామకృష్ణుడు, రామరాజభూషణుడు, పింగళ వెంకయ్య, నెక్స్ట్ వన్ అయ్యలరాజు రాంభద్రుడు, దోర్జటి, మాదిగర్ మల్లన్న, నెక్స్ట్ వన్ అల్లసాని పెద్దన్న. ఓకేనా. అలాగే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని భువన విజయం అంటారు. భువన విజయము అలాగే శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలాన్ని ఆర్థిక రంగంలో స్వర్ణయుగం అంటాము. ఏ విజయనగర సామ్రాజ్యం యొక్క ఏ విజయనగర రాజు యొక్క ఆర్థిక రంగాన్ని స్వర్ణయుగంగా పిలుస్తారంటే శ్రీకృష్ణదేవరాయలను గుర్తు రావాలి సార్. నెక్స్ట్ వన్ ఆల్ఫ్ ఓకేనా సార్. ఆల్ఫ్ లయన్ బుక్ రాసింది ఎవరు సార్ అంటాడు. ఆల్ఫ్ లయన్ బుక్ రాసింది ఆల్ఫ్ లయన్. నెక్స్ట్ వన్ ఇన్సైడర్ భారత మాజీ ప్రధాని పివి గారు రాసిన బుక్ పేరు ఆల్ఫ్ లయన్ ఇన్సైడర్, నా లోపల మనిషి అని అర్థము. ఓకేనా. పివి నరసింహారావు. ఈ పివి గారికి 2024లో ఆఫ్టర్ పోస్ట్మస్లీ భారతరత్న వచ్చింది. 2024లో భారతరత్న అవార్డుని మరణం తర్వాత పొందిన వ్యక్తి. 2024లో భారతరత్న 5 మెంబర్స్కి ఇచ్చారు కదా సార్. ఫస్ట్ టైం 5 మెంబర్స్కి ఇచ్చారు. జననాయక్ కర్పూర్ ఠాకూర్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్. ఓకేనా సార్. గమనించండి. ఇన్సైడర్ అన్న బుక్ రాసింది ఆఫ్ లయన్. మీరు గమనించండి అన్న బుక్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు తెలుసు మీకు. విశ్వనాథ్ సత్యనారాయణ రాసిన ఒక పుస్తకం, ఫేమస్ పుస్తకం చూసుకుంటే 1000 పడగలు అంటాం. 1000 పడగలు ఒకటి, రామాయణ కల్పవృక్షమున. మరి ఇక్కడ గమనిస్తే రామాయణ కల్పవృక్షానికి 1970లో విశ్వనాథ్ సత్యనారాయణ రాసిన శ్రీ రామాయణ కల్పవృక్షానికి 1970లో ఒక అవార్డు వచ్చింది. జ్ఞానపీఠ అవార్డు భారతదేశ సాహిత్య రంగంలో ఇస్తారన్న. సాహిత్య రంగంలో వచ్చే అత్యున్నత అవార్డు అది. మరి రామాయణ కల్పవృక్షానికి అవార్డు వచ్చింది. జ్ఞానపీఠ అవార్డు పొందిన ఫస్ట్ తెలుగు వ్యక్తి విశ్వనాథ్ సత్యనారాయణ. ఆ బుక్ కాకుండా మరొక బుక్ రాశారు. ఏ బుక్ పుస్తకం? 1000 పడగలు. విశ్వనాథ్ సత్యనారాయణ రాసిన 1000 పడగల పుస్తకాన్ని సార్ హిందీలో అనువాదం చేసింది. ఈ పుస్తకం తెలుగులో రాశారు కదా. రాసింది ఎవరు? సత్యనారాయణ గారు. హిందీలో అనువాదం చేసింది ఎవరు సార్ అంటే పివి గారు. హిందీలో ఏ పేరుతో అనువాదం చేస్తారన్న, హిందీలో ఏ పేరుతో ట్రాన్స్లేట్ చేస్తారంటే సహస్రప్రాణు అనే పేరుతోనే హిందీలో ట్రాన్స్లేట్ చేశారు. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే విశ్వనాథ్ సత్యనారాయణ రాసిన 1000 పడగల పుస్తకాన్ని ఈ క్రింది వాన్లో సహస్రప్రాణు అనే పేరుతో హిందీలో అనువాదం చేసిన ప్రధాని పివి గారు. లేదా విశ్వనాథ్ సత్యనారాయణ రాసిన 1000 పడగల పుస్తకాన్ని పివి గారు ఈ క్రింది వానిలో ఏ పేరుతో అనువాదం చేస్తారు? సహస్రప్రాణు ఏదైనా ఒకటి. నెక్స్ట్ వన్ మనం గమనిస్తానన్నా వెరీ ఇంపార్టెంట్స్ పాలిటిక్స్. నెక్స్ట్ వన్ ఎథిక్స్. ఎనీమా పర్వతరాలియా అని బుక్స్ రాస్తుంది ఎవరంటే అరిస్టాటిల్ గ్రీకు దేశానికి చెందినవారు. అరిస్టాటిల్ మానవుడు సంఘజీవి అని చెప్పింది ఎవరు సార్? అరిస్టాటిల్, గ్రీక్ దేశానికి చెందినవారు. పాలిటిక్స్, ఎథిక్స్, ఎనీమా, పర్వతరాలియా. అలాగే మూన్ వాక్ అని బుక్ రాస్తుంది మైకేల్ జాక్సన్. మూన్ వాక్ అని బుక్ రాసింది మైకేల్ జాక్సన్. నెక్స్ట్ వన్ మై కంట్రీ మై లైఫ్ అని బుక్ రాసింది ఎల్కే అద్వానీ. మై కంట్రీ మై లైఫ్. అలాగే మై మ్యూజిక్ మై లైఫ్ పండిత్ రవిశంకర్. ఇది పండిత్ రవిశంకర్. ఇదేమో మై కంట్రీ మై లైఫ్ అనేది ఎల్కే అద్వానీ భారత ఉప ప్రధాని.
భారతదేశానికి చిట్ట చివరి ఉప ప్రధాని, భారతదేశానికి 7వ ఉప ప్రధానిగా పనిచేస్తారు. 2024లో బ్రతికున్నప్పుడే భారతరత్న ప్రకటించిన వ్యక్తి ఎల్కే అద్వానీ సార్. ఓకేనా, గమనించండి. ఇంకా సింపుల్ చెప్పాలంటే 2024లో భారతరత్న 5 మెంబర్స్కి ఇచ్చారు కదా, ఆ 5 మెంబర్స్లో 4 మెంబర్స్ మరణం తర్వాత ఇచ్చారు. బ్రతుకున్న వ్యక్తి ఎల్కే అద్వానీ గుర్తు రావాలి. మై మ్యూజిక్ మై లైఫ్ పండిత్ రవిశంకర్. నెక్స్ట్ వన్ ద రిపబ్లిక్ అనే బుక్ రాసింది ప్లేటో సార్. అరిస్టాటిల్ శిష్యుడు ఎవరు? ప్లేటో. అరిస్టాటిల్ గురువు ప్లేటో అంటాం, గురువు. ద రిపబ్లిక్ అనే బుక్ రాసింది ప్లేటో. అరిస్టాటిల్ గురు ప్లేటో గురు సాక్రటీస్. నెక్స్ట్ వన్ మనం గమనిస్తే వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఇటీవల కాలంలో ఉన్న గతంలో బుక్స్ మనం రెఫర్ చేసుకుని మీకు చాలా ప్లస్ అవుతుంది. వివేకవర్ధిని ఆసియా సంజీవని కందుకూరి వీరేశలింగం రాశారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఇవన్నీ స్టాండర్డ్ జీకే బుక్స్ మనకు కావాల్సిన. ఓకే సార్. నెక్స్ట్ వన్ మహాప్రస్థానము అని బుక్ రాస్తుంది శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు అంటారు. శ్రీరంగము శ్రీనివాసరావు అని గుర్తు రావాలి సార్. నెక్స్ట్ వన్ ద పావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ద పావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని బుక్ రాసింది దాదాబాయి నవరోజీ అని గుర్తు రావాలి సార్. దాదాబాయి నవరోజీ. ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. దాదాబాయి నవరోజీ. కాంగ్రెస్కి పదాన్ని పెట్టిన వ్యక్తి కూడా దాదాబాయి నవరోజీ. అంటే ఐఎన్ఏ ఐఎన్ఏ అంటే ఇండియన్ నేషనల్ అసోసియేషన్ని ఐఎన్సీగా పేరు మార్చింది దాదాబాయి నవరోజీ సార్. అలాగే మరొక ఇంపార్టెన్స్ ద పావర్టీ ఇండియా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ద పావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇండియా. భారతదేశంలో ఉన్న సంపదను బ్రిటిష్ వారు తీసుకెళ్ళిపోతున్నారనేది దాదాబాయి నవరోజీ రాస్తారు. ద పావర్టీ ఇండియా రాస్తుంది దండేకర్ మరియు రాత్ రాయడం జరిగింది. రాత్. ఓకేనా సార్. నెక్స్ట్ వన్ గమనిస్తే వెరీ ఇంపార్టెంట్ బుక్స్ నాన్న. నెక్స్ట్ అరవింద్ ఘోష్ మీకు తెలుసు. అరవింద్ ఘోష్ మీకు రాజకీయ స్వేచ్ఛ అనేది జాతికి ప్రాణవాయువు అంటారు. అరవింద్ ఘోష్ రాసింది సావిత్రి డివైన్ లైఫ్ అని బుక్ రాస్తుంది అరవింద్ ఘోష్. నెక్స్ట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ సగం కాదన్న. ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ చేతన్ భగత్ రాసిన బుక్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ అనేది గుర్తు రావాలి, ఇంపార్టెన్స్ అవుతుందన్న. నెక్స్ట్ మనం గమనిస్తే ద ఫేమస్ పర్సన్స్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసిన బుక్స్ అన్న మనం గమనించండి. వింగ్స్ ఆఫ్ ఫైర్ అలాగే ఇండియా 2020 విజన్ 2020 ఇండియా 2020 విజన్ 2020 2 బిలియనియర్స్ అలాగే టర్నింగ్ పాయింట్ అలాగే దాని ఇగ్నిటైడ్ మైండ్
వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇండియా 2020, విజన్ 2022, బిలినియర్స్, టర్నింగ్ పాయింట్, ఇగ్నిట్ అయిన మైండ్ రాసింది ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం. ఓకేనా. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎస్సీ థామస్. ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ పరిశోధన కేంద్రము ఒడిస్సాలోని బాలాసోర్ దగ్గర చాందీపూర్ ఐలాండ్స్ దగ్గర ఉంది సార్. ఓకేనా, గమనించండి. అలాగే ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, వ్యూ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ వన్ ఐ యామ్ మలాలా, ఐ యామ్ మలాలా. నెక్స్ట్ వన్ ఎగ్జామ్ వారియర్, ఎగ్జామ్ వారియర్. నెక్స్ట్ మనం గమనిస్తే ఎగ్జామ్ వారియర్ తర్వాత ద మేకింగ్ ఆఫ్ లెజెండ్, ద మేకింగ్ ఆఫ్ లెజెండ్. నెక్స్ట్ వన్ శృంగార నైషధం, శృంగార నైషధం. మొత్తం అన్ని లింక్ చేస్తాం మీకు. శృంగార నైషధం, కాశీ ఖండము, కాశీ ఖండము, భీమా ఖండము, భీమా ఖండము. శృంగార నైషధం, కాశీ ఖండము, భీమా ఖండము. ఎవరు సార్? శ్రీనాథుడు. శ్రీనాథుడు రాసిన పుస్తకాలు శృంగార నైషధం, కాశీ ఖండం, భీమా ఖండము. ఓకేనా. అభిజ్ఞాన శాకుంతలం అంటాం, అభిజ్ఞాన శాకుంతలం. అలాంటి బుక్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి, మనం చూసే ఉంటుంది. అయితే ఇక ప్రధానంగా గమనించండి, ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ బుక్ రాసింది ఎవరు సార్? భారతదేశం తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. అభిజ్ఞాన శాకుంతలం అని గతంలో రాసిన ఎవరంటే కాళిదాస్ నాన్న. ఆ కాళిదాస్నే ఇండియన్ షేక్స్పియర్ అంటాం, ఇండియన్ షేక్స్పియర్. ఆయా మలాలా నోబెల్ శాంతి అవార్డు గ్రహీత, నోబెల్ శాంతి అవార్డు గ్రహీత ఆయా మలాలా రాసిన బుక్. ఆయా మలాలా ఎవరు రాశారు? మలాలా యూసఫ్జాయ్, మలాలా యూసఫ్జాయ్, మలాలా యూసఫ్జాయ్. నెక్స్ట్ వన్ ఎగ్జామ్ వారియర్. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాసిన బుక్ ఎగ్జామ్ వారియర్. మోడీ గారు రాసిన ఎగ్జామ్ వారియరు. ఓకేనా. ద మేకింగ్ ఆఫ్ లెజెండ్ బిందేశ్వర్ పాఠక్, బిందేశ్వర్ పాఠక్. ఈయన బిందేశ్వర్ పాఠక్ని టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. సులభ్ ఇంటర్నేషనల్ కాంప్లెక్స్ స్థాపించి టాయిలెట్స్ని కట్టించి ఇవ్వడం జరిగింది. అంటే ఆయన పేరు మీదుగా నాన్న. శృంగార నైషధం, కాశీ ఖండము, భీమా ఖండము రాసింది శ్రీనాథుడు అని గుర్తు రావాలి. శ్రీనాథుడు. ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ వన్ ప్లేయింగ్ విత్ మై వే, ప్లేయింగ్ విత్ మై వే, ప్లేయింగ్ విత్ మై వే. నెక్స్ట్ వన్ విట్నెస్, విట్నెస్. ఓకేనా. ప్లేయింగ్ విత్ మై వే రాసింది ఎవరు సార్? ప్లేయింగ్ విత్ మై వే సచిన్ టెండూల్కర్ రాశారు. సచిన్ టెండూల్కర్కి 2014లో భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది. భారతరత్న అవార్డు అతి చిన్న వయసులో పొందిన వ్యక్తి సచిన్ టెండూల్కర్. భారతరత్న అవార్డు అతిపెద్ద వయసులో పొందిన వ్యక్తి డీకే కార్వే, డోండు క్యాస్ కార్వే 1958లో రావడం జరిగింది. ఓకేనా సార్. నెక్స్ట్ విట్నెస్ ఎవరు రాస్తారు? సాక్షి మాలిక్, రెజ్లింగ్ క్రీడాకారిణి సాక్షి మాలిక్. బ్రిడ్జి భూషణ్ల ఆరోపణల పైన, రెజ్లింగ్ సమైక్యాలో బ్రిడ్జి భూషణ్ల ఆరోపణ పైన, లైంగిక ఆరోపణ పైన రాసిన ఒక బుక్. ఈమె చాలా లైంగిక పరంగా విమర్శిస్తూ ఉండేవాడని చాలా ఫీల్ అవుతూ రాసే బుక్ ఇది. ఓకేనా నాన్న. నెక్స్ట్ వన్ మేరీ కోమ్, అన్బ్రేకబుల్ అంటాం, అన్బ్రేకబుల్, అన్బ్రేకబుల్, అన్బ్రేకబుల్. ఓకేనా. అన్బ్రేకబుల్ రాసింది మేరీ కోమ్ నాన్న. మేరీ కోమ్ మణిపూర్ బాక్సింగ్ ఉమెన్. నెక్స్ట్ వన్ విన్నర్స్ మైండ్ సెట్, విన్నర్స్ మైండ్ సెట్. ఈయన కూడా ఒక క్రికెటర్, ఆస్ట్రేలియన్ క్రికెటర్. విన్నర్స్ మైండ్ సెట్, విన్నర్స్ మైండ్ సెట్. షేన్ వాట్సన్ రాసిన ఒక బుక్కు. ఓకేనా.
విన్నర్స్ మైండ్ సెట్ షేన్ వాట్సన్ రాస్తారు. ఆస్ట్రేలియా క్రికెటర్ అని గుర్తు రావాలి నాన్న, చాలా ఇంపార్టెన్స్. నెక్స్ట్ వన్ ఐ హ్యావ్ ద కుట్టి క్రికెట్ స్టోరీ. ఓకే, ఐ హ్యావ్ ద కుట్టి క్రికెట్ స్టోరీ రవిచంద్రన్ అశ్విన్ గారు ఇటీవల కాలం రాసిన ఫేమస్ బుక్ నాన్న. నెక్స్ట్ వన్ మనం గమనిస్తే దియా సలై, ఇటీవల కాలం వచ్చిన ఫేమస్ బుక్స్ దియా సలై ఒకటి. నెక్స్ట్ వన్ మనకి గుర్తుపెట్టుకుంటే వార్ అని బుక్ ఉంది, వార్తలో ఉంది, వార్ ఇంపార్టెన్స్ నాన్న. నెక్స్ట్ వన్ బుక్ అన్న నవల్ అని ఒకటి నాన్న, నవల్స్ అండ్ నవల్ అంటాం, నావల్స్ ఆర్బిటల్ అనే నవల వాడుతూ ఉంది. అలాగే మనకి ప్రధానంగా చూసుకుంటే తైవాన్ ట్రావెలాగ్ ఓకేనా, తైవాన్ ట్రావెలాగ్. నెక్స్ట్ మనం గమనిస్తే ఇటీవల కాలంలో వాడుతున్న బుక్స్ చాలా ఇంపార్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అలాగే మేడ్ ఇన్ ఇండియా జస్ట్ ఏ మెర్సనరీ ఓకేనా సార్. అలాగే హార్ట్ ల్యాంప్ ఇవన్నీ చాలా ఇంపార్టెన్స్ అవుతుంది. ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందామా సార్. ఎస్, దియా సలై బుక్ రాసిన ఇటీవల కాలంలో నోబెల్ శాంతి అవార్డు గ్రహీత, భారతదేశం చెందిన వ్యక్తి. 2014లో నోబెల్ శాంతి అవార్డు వచ్చింది. ఎవరు సార్? కైలాస్ సత్యార్థికి 2014లో నోబెల్ శాంతి అవార్డు రావడం జరిగింది. కైలాస్ సత్యార్థి, దియా సలై. ఈ కైలాస్ సత్యార్థికి 2026లో ఒక అవార్డు వచ్చింది. దీనానాథ్ లతా మంగేష్కర్ అవార్డు. దీనానాథ్ లతా మంగేష్కర్ అవార్డు రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెన్స్ అవుతుందన్న. నెక్స్ట్ వార్ అని బుక్ రాసింది బాబు వుడ్వర్డ్. వార్ అని బుక్ రాసింది. ఆర్బిటల్ అనే ఒక నవల. ఆర్బిటల్ నవలకి 2025లో మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ నావల్స్కి ఇచ్చే అవార్డు. అదే ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అంటే నెక్స్ట్ అనువాద నవలకు, ట్రాన్స్లేట్ నవలు తప్పనిసరిగా వేరొక భాషలో రాసిన పుస్తకాన్ని ఇంగ్లీష్లో అనువాదం చేస్తే ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఇస్తారు. మరి 2024లో మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అవార్డు పొందిన పుస్తకము ఆర్బిటల్. ఈ నవల రాసింది సమంత హార్వే అని గుర్తు రావాలి సార్, సమంత హార్వే. నెక్స్ట్ వన్ తైవాన్ ట్రావెలాగ్ అనే ఒక ఫేమస్ బుక్. తైవాన్ రచయిత రాసిన యాంగ్ సువాంగ్జీ రాసిన తైవాన్ ట్రావెలాగ్ పుస్తకాన్ని 2026లో ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ వచ్చింది. ఈ పుస్తకానికి అనువాద రచయిత ఎవరంటే లెన్ కింగ్. అలాగే వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టుకి 50వ ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ డివై చంద్రచూడ్ రాసిన పుస్తకము వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్. ఓకేనా సార్. ఈయన సుప్రీంకోర్టుకి 50వ ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టుకి 51వ ప్రధాన న్యాయం పనిచేస్తుంది జస్టిస్ సంజీవ్ ఖన్నా. 52 బిఆర్ గవై. 53వ వ్యక్తి ఎవరు పనిచేస్తున్నారు? జస్టిస్ సూర్యకాంత్ గుర్తు రావాలి సార్. మేడ్ ఇన్ ఇండియా, నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ గారు రాసిన బుక్.
అమితాబ్ కాంత్ అనేది గుర్తు రావాలి. నెక్స్ట్ వన్ జస్ట్ ఏ మెర్సనరీ. ఆర్బీఐ మాజీ గవర్నర్ ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు రాసిన ఫేమస్ బుక్ నాన్న దువ్వూరి. సరే అయిపోయింది లాస్టే. ఓకే క్లోజ్ చేయాలి, ఇబ్బంది లేదా? అంతే లాస్ట్ అంతే, ఇంకా అక్కడే క్లోజ్ చేస్తున్నాం అంతే అయిపోయింది. చాలు ఇబ్బంది లేదు. చాలు చాలు.